ఎక్సర్సైజ్ 11.1లోని థర్టీన్ సమ్ అనేది మనం చూద్దాం ఇప్పుడు వచ్చి. ఓకే, ఈ వీడియో చెప్పే ముందు మీకు నేను ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో చివరిగా చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఖచ్చితంగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నచ్చకపోతే మాత్రం డిస్లైక్ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియచేయండి. మీకు ఈ ఛానల్ ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చినటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఏ రౌండ్ టేబుల్ కవర్ యాజ్ 6 ఈక్వల్ డిజైన్. ఓకే, జాగ్రత్త చూద్దాం. ఇక్కడ వచ్చేటప్పటికి ఒక రౌండ్ టేబుల్ అనేది ఒకటి ఉంది. దానికి 6 ఈక్వల్ డిజైన్స్ ఉన్నాయి. జాగ్రత్త చూడండి, ఇదొకటి 6 డిజైన్స్ ఉన్నాయి. ఓకేనా? అయితే సెవెన్ ఇన్ ద ఫిగర్, ఆ ఫిగర్ లో చూపించినట్టు 6 డిజైన్స్ ఉన్నాయి. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద కవర్ ఈజ్ 28 సెంటీమీటర్స్, దీని యొక్క రేడియస్ ఏమో 28 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ మేకింగ్ ద డిజైన్ అట్ ద రేట్ ఆఫ్ 0.35 ఫర్ సెంటీమీటర్ స్క్వేర్. ఈ డిజైన్ యొక్క ఒక సెంటీమీటర్ స్క్వేర్ అంటే అర్థం ఇది సెంటీమీటర్, ఇటు సెంటీమీటర్ అనమాట. ఇది ఒక సెంటీమీటర్, ఇటు సెంటీమీటర్. ఈ పీస్ ని మనం ఏమంటామంటే 1 సెంటీమీటర్ స్క్వేర్ అనే పీస్ అంటాం. దీని యొక్క కాస్ట్ ఎంత అంటే 0.35 రూపీస్ అని చెప్పేసి చెప్తున్నాడు. 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు 0.35 రూపీస్ అంటున్నాడు. ఓకే, క్లియర్, అర్థమైంది. అంటే ఇప్పుడు సపోజ్ ఎంత పీస్ అనేది 0.35 రూపీస్ అంటున్నాడు. ఓకే, దాని మీనింగ్ అదనమాట వచ్చి. అయితే ఈ మొత్తం డిజైన్స్ కి ఎంత కాస్ట్ అయి ఉంటుందో చెప్పండి అని అడిగే క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇది వచ్చి అయితే ఇప్పుడు దాన్ని మనం చాలా నీట్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఇప్పుడు వచ్చేటప్పటికి జాగ్రత్త చూడండి. ఇక్కడ ఏం చేసామంటే ఇక్కడ 6 సెక్టార్స్ 1 2 3 4 5 6 ఈ మధ్యలో లైన్ హైట్, అది కూడా కొంచెం క్లాస్ చెప్పుకోవాలి దాని గురించి కూడా. ఇది ఉంది. ప్రతి పీస్ ఎలాంటి పీసులు ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 6 పీసులు ఉన్నాయి. అందులో ఒక పీస్ నేను బయటికి తీసుకొచ్చాను. చూడండి, ఈ పీస్ ఇది హైట్ అండ్ ఆల్టిట్యూడ్. జాగ్రత్త వినాలి. అయితే ఇది ఏంటంటే ఇది రేడియస్ అని చెప్పాను. ఓఏ రేడియస్, ఓబి కూడా రేడియస్ అని చెప్పాను. అయితే రెండు ఎలా ఉంటాయి? ఇది రేడియస్ కాబట్టి ఎలా ఉంటాయి? ఈక్వల్ అయితే అది ఐసోసెల్ ట్రయాంగిల్లో కానీ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్లో కానీ ఎప్పుడైనా ఈ వెర్టిసెస్ ని ఈ సైడ్ యొక్క మిడ్ పాయింట్ ని జాయిన్ చేసే లైన్ ఏమంటారంటే, జాగ్రత్త వినండి, ఈ సైడ్ యొక్క మిడ్ పాయింట్ ని వెర్టిసెస్ ని జాయిన్ చేసే లైన్ మీడియన్ అంటారు. అయితే మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఇది ఇప్పుడు సపోజ్ అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. దీన్ని ఏమంటారంటే అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. ఈ అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ చూస్తే ABC, ఈ అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ కి మీడియన్ చూపించండి సార్ అంటే, ఈ సైడ్ యొక్క మిడ్ పాయింట్ ఈ వెర్టిసెస్ ని కలిపేటటువంటి లైన్ మీడియన్. మరి ఈ ట్రయాంగిల్ హైట్ ఎక్కడ ఉంటుందో తెలుసా? జాగ్రత్త చూడండి, హైట్ ఏమో దీనికి ఇక్కడ ఉంటుంది, బయట 90 డిగ్రీస్లో ఉండేది హైట్ ఎప్పుడు కూడా. చూసారా, ఈ ట్రయాంగిల్ హైట్ ఎక్కడ ఉంది? బయట ఉంది. అసలు ట్రయాంగిల్ ఏది? ABC, బయట ఉంది. కానీ ఈ రెండు ఒకే ప్లేస్ లో ఉండేటటువంటి ఏ ట్రయాంగిల్స్ అంటే ఈక్వలేటెడ్ ట్రయాంగిల్, ఐసోసెల్ ట్రయాంగిల్. రెండు ఒకే ప్లేస్ లో ఉంటాయి. హైట్ ఎప్పుడు 90 డిగ్రీస్లో ఉంటుంది, మీడియన్ ఎప్పుడు 90 డిగ్రీస్లో ఉండాలని ఏమీ ఉండదు. ఓకేనా? కానీ ఇవి రెండు ఒకే ప్లేస్ లో ఉండడం వల్ల మనం ఏం చేస్తాం, దాని వెనకాల అదే ప్లేస్ లో హైట్ కూడా ఉంటుంది కాబట్టి 90 డిగ్రీస్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది మీడియన్ కూడా అవుతుంది కాబట్టి ఇది మిడ్ పాయింట్. ఎప్పుడైనా మీడియన్ అన్నాడంటే ఇది మిడ్ పాయింట్. ఇంకా నెక్స్ట్ ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు. ఈక్వలేటెడ్ ట్రయాంగిల్లోని ఈ యాంగిల్ ఏదైతే ఉందో, ఈక్వలేటెడ్ ట్రయాంగిల్, ఐసోసెల్ ట్రయాంగిల్, ఇక్కడ ఉండే యాంగిల్ ని ఈ లైన్ బైసెక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనం చెప్పుకుంటాం ఇంకా యాంగిల్ అనేది 60 డిగ్రీస్ అన్ని కామన్ గా రాయిస్తుంది, కానీ ఇక్కడ యాంగిల్ ఎంత వస్తుంది, ఏటి వస్తుంది అనేది మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ ఉండేటటువంటి యాంగిల్ ఏం చేస్తుంది? బైసెక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ 40 ఉందనుకోండి 20 అలా అనమాట, 60 ఉందనుకో 30 అలా. అంటే మీకు అయితే క్లారిటీ వచ్చింది. ఒకే విషయం బేసిక్ అనమాట. అది తెలియకుండా మనం సమ్ చేస్తే బాగోదు కాబట్టి బేసిక్ ని ఒకసారి చెప్పుకున్నాం, ల్యాగ్ అయినా పర్వాలేదు, మన సమ్ అర్థం అవ్వాలంటే. ఇప్పుడు చూస్తే ఈ సెంటర్ దగ్గర కంప్లీట్ యాంగిల్ ఎంత? ఇలాగా 360. ఇలా ఒక రౌండ్ వేసాం 360 కదా, 360. మరి ఇక్కడ ఎన్ని పీసులు ఉన్నాయి చూడండి, ఇది హైట్ కదా, అది మీరు కౌంట్ చేయండి. ఇది ఒకటే 1 2 3 4 5 6 పీసెస్ ఉన్నాయి.
కాబట్టి ఈ సెక్టార్ యాంగిల్ అంటారు, దీన్ని ఏమంటారు? సెక్టార్ యాంగిల్. ఈ సెక్టార్ యాంగిల్ ఇది ఒక సెక్టార్ కదా, OAXB. XB అనేది ఒక సెక్టార్. ఈ సెక్టార్ యొక్క యాంగిల్ కావాలంటే మనం ఏం చేద్దాం, 360ని 6 పీసెస్ కాబట్టి 6 డివైడ్ చేసేస్తే ఒక యాంగిల్ ఎంతో వచ్చేస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఒక యాంగిల్ ఆఫ్ సెక్టార్ ఈక్వల్స్ టు మనకి అక్కడంతా 360 బై ఎన్ని పీసెస్? 6 పీసెస్ అన్నమాట. కాబట్టి 6 6 0 6 0 0 ఎంత వచ్చింది? 60 degrees వచ్చింది యాంగిల్ ఆఫ్ సెక్టార్. అంటే ఇది 60 degrees. ఎంత వచ్చింది? 60 degrees వచ్చింది. ఇది అయితే ఈ లైన్ బైసెక్ట్ చేస్తుందని చెప్పాం కాబట్టి ఇది 30, ఇది 30 అవుతుంది. అంతే కదా? ఎస్, అర్థమైంది. 30 30. ఇప్పుడు వచ్చి నేనేం చేయబోతున్నానంటే ఈ సెక్టార్కి ఏరియా కట్టేస్తాను మొత్తం. చూడండి, ఈ సెక్టార్ ఏదైతే OAXB అనే సెక్టార్ ఉందో దానికి ఏరియా కడతాను. జాగ్రత్త వినండి. ఏరియా ఆఫ్ సెక్టార్ ఈక్వల్స్ టు θ బై 360 ఇంటూ పై r స్క్వేర్. ఇదేంటి? యాంగిల్ ఆఫ్ సెక్టార్. ఇప్పుడే కట్టాం. 60 degrees బై 360 ఇంటూ పై అంటే 22/7. సమ్ములో ఎప్పుడైనా అది ఇవ్వకపోతే 22/7. ఆర్ ఎంత? 28 చెప్పాడు మనకి. రేడియస్ స్క్వేర్ ఉంది కాబట్టి 2 times రాయాలి ఇంటూతో. ఓకే 7 4 0 28. నెక్స్ట్ 0కి క్యాన్సిల్. 6 1 0 6 6 0. నెక్స్ట్ 2 టేబుల్లో 2 3 0 2 11. ఓకే కదా? కన్ఫ్యూజ్ అవ్వకండి ఎక్కడ. 11 4 0 44 ఇంటూ 28 బై ఇంకేముంది? 3 ఉంది కదా, అంతే కదా? కింద ఏమి లేదు, ఇంకా 3 ఉంది. తర్వాత ఇప్పుడు వచ్చి తీసేది ఇది మల్టిప్లై చేసుకుందాం. 28 ఇంటూ 44. 4 8 0 32. 4 2 0 8 అండ్ 3 యాడ్ చేయండి. 8కి 3 యాడ్ చేసినట్టయితే 11. 2 1 1 2 3 2 1 1 2 3 2 బై 3 సెంటీమీటర్ స్క్వేర్. అర్థమైందా? ఎంత వచ్చింది? ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు నెక్స్ట్ అంటే, అదేమన్నాడు? ఒక డిజైన్ ఏరియా కడతాను. జాగ్రత్త వినండి. ఒక డిజైన్ ఏరియా ఎలా కడతాను అంటే, ఈ మొత్తం సెక్టార్ లోంచి ఈ ట్రయాంగిల్ ఏరియాని OAB అనే ట్రయాంగిల్ ఏరియాని తీసేస్తే ఒక డిజైన్ యొక్క ఏరియా వస్తుంది. ఇలాంటి డిజైన్లు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి కాబట్టి ఇంటూ 6 వేసేస్తే 6 డిజైన్ యొక్క ఏరియా వచ్చేస్తుంది. అప్పుడు 1 సెంటీమీటర్ స్క్వేర్ కాస్ట్ ఎంత అన్నాడు కాబట్టి ఆ డిజైన్ మొత్తం అన్ని 6 డిజైన్కి ఎంత ఏరియా వచ్చిందో దాన్ని 0.32 చేత మల్టిప్లై చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అంతే కదా? చాలా ఈజీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను? ఈ ట్రయాంగిల్ ఏరియా కట్టాలి అంటే దీనికి బేస్ తెలియాలి, హైట్ తెలియాలి. ఎందుకని? మా ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటి? ఆఫ్ BH కదా. అందుకని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏరియా ఫైండ్ చేయాలి అంటే, ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ చేయాలంటే ఫస్ట్ మీకు ఏం చెప్పాను? ఇది బైసెక్ట్ చేస్తుందని చెప్పాను. ఇక్కడ AOC అనే ట్రయాంగిల్ ఉంది చూడండి. AOC is a triangle. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనిస్తే θ ఎంత? ఈ పార్టే కదా 30 degrees. 30కి ఆపోజిట్ లో ఉన్నది ఆపోజిట్ సైడ్. 90 degrees ఆపోజిట్ లో ఉన్నది హైపోటెనస్. 30కి పక్కన ఉన్నది ఎడ్జసెంట్ సైడ్. పక్కన ఉన్నది అంటే పక్కన ఉండేదని ఎడ్జసెంట్ అంటారు. మరి సార్ హైపోటెనస్ కూడా పక్కనే ఉంది కదా సార్ అని అడిగితే, హైపోటెనస్ పక్కనే ఉన్న 90 degrees ఆపోజిట్ లో ఉండే హైపోటెనస్. ఓకే, క్లియర్ గా మీకు అది తెలుసు. మీకు ట్రిగ్నోమెట్రీ ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి అందులో చూడండి ఒకసారి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ ట్రయాంగిల్ లో ఇక్కడ మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఈ ఏసీ కడతాం. ఏసీ కడితే ఏంటి సార్? ఏసీ కట్టే వాళ్ళ ఉపయోగం ఉందంటే, ఏసీ కడితే బీసీ కూడా వచ్చేసినట్టే. ఎందుకని? ఇది మిడ్ పాయింట్ అని ఇందాక చెప్పాను మీకు. కాబట్టి ఏసీ కడదాం. ఇది తెలియనిది, ఇది తెలిసింది. ఈ తెలియంది తెలిసిన దానికి రిలేషన్ ఏమైనా ఉందా? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ ఏమైనా రిలేషన్ ఉందా? ఎస్ ఉంది, సైన్ థీటా. లేదా హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ కొసికెంట్ థీటా, అదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, నేను సైన్ థీటా తీసుకుంటాను. సైన్ థీటా ఈక్వల్స్ టు
ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. ఆపోజిట్ సైడ్ ఏంటి? ఆపోజిట్ సైడ్ ఏమో ఏసీ. ఏసీ జస్ట్ చెప్పులో రాత ఫోన్ అయితే ఓకేనా. టేటా టేటా అంటే 30 degrees. అక్కడ టేటా ఎంత? 30 degrees. sin 30 degrees equals to opposite side 30 కి opposite side AC by next hypotenuse 28 sin 31/2 equals to AC by 28. ఇప్పుడు ఈ 28 డివైడ్ చేస్తుంది ఇవతలకి తీసుకొస్తే ఇంటూ ఈక్వల్స్ టు ఏసీ. 2 టేబుల్లో 214 ఇచ్చారు అంటే ఏసీ ఈక్వల్స్ టు 14 1s are 14 సెంటీమీటర్స్. అంటే ఏసీ వచ్చేసింది. ఏసీ ఎప్పుడైతే తెలిసిందో ఏబీ చెప్పేయచ్చు, ఇంకా మనం బేస్ తెలిసిపోయినట్టే. ఏబీ ఈక్వల్స్ టు ఏసీ ప్లస్ బీసీ. కాబట్టి ఇది 14 అది 14 కాబట్టి మనం 28 సెంటీమీటర్స్ అని చెప్పొచ్చు. ఏబీ వచ్చేసింది. ఇప్పుడు హైట్ చెప్దామా? హైట్ ఎలా ఇది ఎలా కనుక్కుంటాం సార్ అంటే, తెలిసిన సైడ్ ఇది తెలియని సైడ్, ఈ రెండింటికి రిలేషన్ ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ కాస్ థీటా. కాబట్టి కాస్ థీటా ఈక్వల్స్ టు అడ్జసెంట్ సైడ్ ఓసీ బై హైపోటెనస్ 28. థీటా ఎంత? 30 degrees కదా. 30 degrees ఓసీ బై 28. cos 30 degrees √3/2 √3/2 ఓకేనా. √3/2 ఇక్కడ ఓసీ బై 28. ఓసీ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ జాగ్రత్త చూద్దాం. ఈ 28 డివైడ్ చేసింది వదిలేపు తీసుకొచ్చేయండి. 28 ఇంటూ √3/2 ఈక్వల్స్ టు ఓసీ. క్యాన్సిల్ చేసేద్దాం. 14. √3 వాల్యూ మనకి ఇచ్చాడు కదా, మర్చిపోకూడదు. √3 వాల్యూ ఎంత ఇచ్చాడు అంటే జాగ్రత్త చూడండి. ఓసీ ఈక్వల్స్ టు √3 వాల్యూ రాస్తాం ముందు చూడండి. 14 ఇంటూ √3 ఇది కదా. ఇప్పుడు వచ్చి 14 ఇంటూ 1.7 ఇచ్చాడు. 1.7 ఇచ్చాడు. 1.7 వేద్దాం. వేసిన తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి కదా. కాబట్టి 17 ఇంటూ 14. 4 7 jar 28 2 4 1 jar 4 and 6 1 7 jar 7 1 1 jar 1 8 13 1 2 into one number 23.8 ఇది వచ్చింది ఓసి. ఇది ఓసి. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజీ ఫైండ్ చేసేయచ్చు కదా. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఎందుకని హైట్ మనకు తెలిసిపోయింది, బేస్ కూడా తెలిసింది కదా. కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్స్ టు ఆఫ్ బేస్ అంటే ఏబి ఇంటూ ఓసి హైట్. ఓకే. ఆఫ్ బిఈ సారీ ఏబి మనం ఆల్రెడీ ఇప్పుడే కట్టాము. ఎక్కడ ఉంది? ఎస్ ఇదిగో చూడండి 28 ఇంటూ ఓసి ఇప్పుడే కదా కట్టాము. అది 23.8 క్యాన్సిల్ చేస్తే 14. దెన్ ఇప్పుడు వచ్చేటప్పుడు చూద్దాం. ఈ రెండు మల్టిప్లై చేయాలి. 4 8 jar 32 4 3 jar 12 12 3 యాడ్ చేస్తే 50 4 2 jar 8 and 9 ఓకేనా. 1 8 jar 8 1 3 jar 3 1 2 jar 2 2 13 1 13 1 and 3 వచ్చి అంటే 333.2 ఎందుకంటే ఒక నెంబర్ పాయింట్ ఉంది కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. ఇది ట్రయాంగిల్ ఏరియా. ఇప్పుడు మనకి సెగ్మెంట్, ఒక డిజైన్ యొక్క సెగ్మెంట్ ఇది ఉంది కదా. ఒక డిజైన్ యొక్క ఏరియా ఆఫ్ వన్ డిజైన్ అని రేపు రాదు. ఏరియా ఆఫ్ వన్ డిజైన్ ఈక్వల్స్ టు ఒక డిజైన్. అంటే ఈ ఒక్క డిజైన్ రావాలంటే మనం ఏం చేయాలి? సెక్టార్ ఏరియాలో వచ్చి ట్రయాంగిల్ ఏరియా తీసేయాలి అంతే కదా. అంటే అప్పుడు ఏం చేద్దాం? ఏరియా ఆఫ్
sector minus area of triangle. తీసేస్తే ఇప్పుడు ఏరియా ఆఫ్ సెక్టార్ ఎంత వచ్చింది? ఏరియా ఆఫ్ సెక్టార్ ఇక్కడే ఉంది, ఇదిగో ఏరియా ఆఫ్ సెక్టార్ 1 2 3 2/3 మైనస్ ఏమొచ్చింది ఇక్కడ? ఇది 333.2 ఎంత వచ్చింది? సెంటీమీటర్ స్క్వేర్. ఒక సెక్టార్ యొక్క ఏరియా ఎంత వచ్చింది? ఇలా ఉంచండి, దాన్ని సింప్లిఫై చేయడం ఏమి చేయదు, అలా ఉంచండి. ఇది ఒక సెక్టార్ యొక్క ఏరియా వచ్చింది. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి కదా. ఇంటూ 6 వేసేద్దాం. 6 సెక్టార్స్ యొక్క ఏరియా వచ్చేస్తుంది మనకి. ఏరియా ఆఫ్ 6 సెక్టార్స్ అంటే ఆ సెక్టార్స్ అంటే 6 డిజైన్స్. 6 డిజైన్స్ అంటే 6 డిజైన్స్ కావాలి, ఏరియా కావాలంటే 6 ఇంటూ ఒకదానికి వచ్చింది ఏదైతే ఉందో 1 2 3 2 ఓకే బై 3 మైనస్ 322.2 ఓకేనా. ఇది వచ్చి సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు వచ్చి ఈ 6 దీనికి ఇంటూ చేద్దాం, దీనికి కూడా ఇంటూ చేద్దాం. 6 ఇంటూ 1 2 3 2/3 మైనస్ 6 ఇంటూ 322.2. 3 టేబుల్లో 3 2s 2 2s 4 2 3s 6 2 2s 4 2 1s 2 మైనస్ 6 2s 12 1 6 3s 18కి 1 యాడ్ చేస్తే 19 మళ్ళీ 1 ఉంది. 6 3s 18 మళ్ళీ 1 యాడ్ చేస్తే 19 మళ్ళీ 1 ఉంది. 6 3s 18 మళ్ళీ 1 యాడ్ చేస్తే 19 1 ఉంది. పాయింట్. ఇప్పుడు ఏం చేయాలి? మనం లెస్ చేయాలి. లెస్ చేయాలంటే మనం ఏం చేద్దామంటే ఇందులోంచి ఇది లెస్ చేయాలి కాబట్టి, లేదు ఇందులోంచి ఇది లెస్ చేయాలి కాబట్టి పెద్దది ఇది కాబట్టి 2464.0. దీని పాయింట్ లేకపోతే పాయింట్ పెట్టి ఎన్ని జీరోలైనా పెట్టుకోవచ్చు, అది మీకు తెలిసి వచ్చి ఓకే. పాయింట్ 10 పాయింట్ 8 ఎదురు లెఫ్ట్ 2 పాయింట్కి లెఫ్ట్ సైడ్ 9 9కి లెఫ్ట్ సైడ్ 9 9కి లెఫ్ట్ సైడ్ 9 9కి లెఫ్ట్ సైడ్ 1 10 లోంచి 2 లెస్ వేస్తే 8 13 లోంచి 9 లెస్ వేస్తే 13 లోంచి 9 లెస్ వేస్తే 4 5 లోంచి 9 లెస్ వేయలేం కాబట్టి 15 లోంచి 9 లెస్ వేస్తే 16 అదే 15 లోంచి 9 లెస్ వేస్తే 6 13 మళ్ళీ 3 లోంచి 9 లెస్ వేయలేం కాబట్టి 13 లోంచి 9 లెస్ వేస్తే 4 ఓకే ఎంత వచ్చింది పాయింట్ 464.8 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ జాగ్రత్త వెళ్ళాలి. ఓకే ఇప్పుడు చూడండి, కాస్ట్ ఆఫ్ 1 centimeter design, 1 centimeter square design, 1 centimeter square design, cost of 1 centimeter square design ఎంత అంటే 0.35 రూపీస్. మరి ఇప్పుడు వచ్చి కాస్ట్ ఆఫ్ 464.8 సెంటీమీటర్ స్క్వేర్ డిజైన్. ఈ డిజైన్కి ఎంత కాస్ట్ అంటే దీన్ని నెంబర్ చేత మల్టిప్లై చేసాడు. 464.8 ఇంటూ 0.35 అంతే. ఇప్పుడు చూడండి 464.8 ఇంటూ 0.35 5 8 40 5 4 20 and 24 2 ఉంది. 5 6 32 32 3 5 4 20 23 5 3 8 24 12 3 4 12 2 యాడ్ చేస్తే 14 3
6 ఆర్ 18, 19 1 యాడ్ చేస్తే మళ్ళీ 3 4 జా 12 అండ్ 30. 0 చేత మల్టిప్లై చేస్తే 4 zeros. 0 నెక్స్ట్ 8 6 12 1 6 1 అంటే మొత్తం 3 పాయింట్స్ తర్వాత అంటే 162 పాయింట్. జాగ్రత్త చూడండి, 162.68 రూపీస్. ఆ డిజైన్స్ అన్నిటికి కాస్ట్ ఎంత అయింది అంటే ఎంత అయింది, 162.68 రూపీస్ అనేది అవ్వడం అనేది జరిగింది. ఓకే, మీకు నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. నచ్చకపోతే మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాను, డిస్లైక్ కూడా ఇవ్వండి. డిస్లైక్ అయినా ఇవ్వండి, ఏదో ఒకటి ఇవ్వండి ఖచ్చితంగా. కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే.